ఇప్పుడు ప్రత్యేకంగా ఎవరికి చెప్పాల్సిన పని లేదు. ఆయన చేసిన సినిమాలెన్నో, ఆయన డాన్స్ చేసిన పాటలెన్నో మనకు తెలియదు గాని ఒక పిల్ల ముచ్చట్లల్లా కేసులల్లా ఇరికి జైలు పాలయ్యి జీవితాన్ని అబాసుపాలు చేసుకొని 10 మంది ఇట్లా నవ్వుల పాలై మొత్తానికి బయటపడి కొంతమంది చేత మంచని, కొంతమంది చేత చెడని, కొంతమంది చేత జానీ మాస్టర్ నిజాయితీపరుడని, ఇంకొంతమంది చేత కావాలనే జానీ మాస్టర్ అమ్మాయిని ఆగం చేసిండనే ముచ్చట్లు బాగానే వినపడి మల్లగూలాలు పడి మొత్తానికి బయటకు వచ్చిండు. మామూలుగా సినిమాల గురించి తెలిసేటోళ్ళకే ఈ జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ అనేటైనా ఒక ఆయన ఉన్నాడనే తెలిసేది. కానీ ఎప్పుడైతే జానీ మాస్టర్ మీద కేసు నమోదైందో, ఎప్పుడైతే ఆ పిల్ల ఎవరు జూనియర్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అంటారు కదా, ఆమె ఎప్పుడైతే జానీ మాస్టర్ మీద కేసు పెట్టిందో, నాకు అన్యాయం చేసిండు, నన్ను దారుణంగా మోసం చేసిండని ఎట్లయితే చెప్పిందో అప్పటి నుంచి ఈయన బాగా లైమ్ లైట్ లకు వచ్చిండు అన్నట్టు. నన్ను లైంగికంగా వేధించుడే కాదు, పెళ్లి చేసుకోమని బలవంతం పెట్టిండు, మతం మార్చుకోమని నన్ను ఇబ్బంది పెట్టిండు అని చెప్పి ఇక చాలా సార్లు మైకుల ముంగట గాని పోలీస్ పెద్ద సార్ల ముంగట గాని ఆమె చెప్పుకుంటా వచ్చింది. ఇక ఇట్లా జైలుకు పోయిన జానీ మాస్టర్ చాలా సార్లు బెయిల్ కి అప్పీల్ చేసుకున్న సుతం బెయిల్ రాలేదు అంత తొందరగా. రిక్వెస్టులు పెట్టుకోగా రిజెక్ట్ అయ్యి శివరాకరికి మంజూరైంది, మొత్తానికి బయటకు వచ్చిండు. ఇక ఇసొంటి ముచ్చట్లు జరుగుతున్న టైంలలోనే పాపం ఒక విషాదకరమైనటువంటి సంఘటన వాళ్ళ ఇంట్లో చోటు చేసుకున్నది. నా కొడుకు మీద అందరూ అన్యాయంగా అబాండాలే, నా కొడుకు మీద అకారణంగా నిందలెత్తున్నారని చెప్పి మనోవేదనకు గురైనటువంటి జానీ మాస్టర్ తల్లి గుండెపోటుతోని జీవిడ్చింది. మూడోసారి ఆయనకు బెయిల్ వచ్చింది. వచ్చిన అవార్డు కూడా వెనకపోయింది ఈ కేసు వల్ల. ఇక జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత జానీ మాస్టర్ తనకు సపోర్ట్ చేసిన కుటుంబానికి, అభిమానులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా అని చెప్పి కూడా ఒక వీడియోను విడుదల చేసిండు. ఇక నిజం అనేది ఎప్పటికి దాగదు కదా, అందరికి తెలిసిన ముచ్చట్నే ఇది. తప్పు చేసినోడైతే బయటకు వచ్చినా కూడా ఎవరికంటే కనపడకుండా ఇంట్లోనే ఉండేటోడు. కానీ తప్పు చేయలేదు కాబట్టి బెయిల్ నుంచి బయటకు రాగానే జానీ మాస్టర్ ఇక మళ్ళీ అయిన పని ఆయన చేసుకుంటా బిజీలు ఉన్నాడు ప్రస్తుతానికైతే. ఇక ఎప్పుడు సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ తోని, ఏదో ఒక డాన్స్ తోని, ఏదో ఒక వీడియోతోని పబ్లిక్ ను ఎంటర్టైన్ చేసే ఈ జానీ మాస్టర్ మీడియాల ముందరకు వచ్చి మళ్ళా నా సత్తా ఏందో చూపెడతా, నేనేం వెనకకు పోలేదు, నేను ఎంత వెనకకు పోయినో గంతకంటే డబల్ త్రిబల్ షెబల్ గా నేను ముంగడకు వచ్చి చూపెడతా అన్నట్టుగా ఛాలెంజ్లు కూడా గట్టిగానే చేసిండు. అయితే టాలీవుడ్ లో మాత్రం జానీ మాస్టర్ కు కొద్ది గొప్ప ఈ ప్రభావం పడి అవకాశాలు అయితే తగ్గిందనే మాట మాత్రం వాస్తవమే. కానీ బాలీవుడ్ లో మాత్రం ఏం పట్టించుకుంటలేరు. రెడ్ కార్పెట్ వేసి జానీ మాస్టర్ కి ఏల్కని చెప్తున్నారు. రీసెంట్ గా జానీ మాస్టర్ బాలీవుడ్ చిత్రం బేబీ జాన్, బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ ఎవరైతే ఉన్నారో కీర్తి సురేష్ జంటగా కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్నటువంటి ఒక సినిమాకు క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందరికి రాబోతున్నది అన్న. ఈ మధ్యనే ఈ సినిమాకు సంబంధించిన ఇక 9 మటాకా అంట ఒక పాట విడుదల అయ్యింది. ఇక ఈ పాటల కీర్తి సురేష్ అందాలు ఆరబోతా నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఎందుకంటే ఎన్నడూ చేయని అందాల ఆరబోత కీర్తి సురేష్ ఈ పాటలో చేసింది అన్నట్టు. ఇక ఈ పాట కూడా మస్తు ఆదరణ పొందింది అన్నట్ల ఎటువంటి డౌట్ లేదు. ఇక ఈ మునుపెన్నడూ లేని విధంగా ఈ కీర్తి సురేష్ ఎవరైతే మహానటి సావిత్రిలో అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ చేసిందో ఇంట్లో మాత్రం అద్భుతంగా అందాలను ఆరబోసింది. ఇక ఈ పాటకు కొరియోగ్రాఫ్ చేసింది జానీ మాస్టరే. రీసెంట్ గా సాంగ్ ను తన డాన్స్ స్టూడియోలలో ఇంకో లేడీతోనే కలిసి ఆ స్టెప్స్ చేస్తా మళ్ళా ఆడియన్స్ లో ఒక ఉత్తేజాన్ని నింపిండనే చెప్పాలి. ఇక ఈయన ఇట్లా కొత్తగా అసిస్టెంట్ లేడీ కొరియోగ్రాఫర్ తో చేసిన సాంగ్ ఏదైతే ఉన్నదో అది ఇప్పుడు దుమ్ము దులుపుతున్నది. చాలా తక్కువ టైంలోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇక ఈ వీడియో మీద అభిమానులు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. ఇక కొంతమంది అన్నా నువ్వు సూపర్ అన్నా, నీ డాన్స్ అదుర్స్ అన్నా, నువ్వు కేక్ అన్నా, నువ్వు రచ్చ రంబోలా అని చెప్పి ఎవరికి దోసినట్టు వాళ్ళు చెప్తుంటే, ఒకసారి అమ్మాయితోని బొకబొరలా పడ్డావు, నీకు బుద్ధి రాలేదు, మళ్ళీ ఇంకో అమ్మాయితో డాన్స్ లేదురా బాబు, మళ్ళీ ఇంకో అమ్మాయితో డాన్స్ లేదయ్యా, ఇక ఈమెతోడు కూడా మళ్ళీ కేసు పెట్టించుకుంటావా, ఎందుకు వచ్చిన తలనొప్పి నీకు, మళ్ళీ ఎందుకు వేరే అమ్మాయిలతో డాన్సులు చేసుకుంటా ఫోటోలు పెడుతున్నావు, వీడియోలు పెడుతున్నావు అయ్యా, ఇప్పటికైనా మానుకోవయ్యా జానీ మాస్టర్, నువ్వు అద్భుతమైన కోరియోగ్రాఫర్వే, అద్భుతమైన డాన్సర్వే, ప్రమాదం ఎటు నుంచి వస్తుందో అవమానం ఎటుకించి వస్తుందో తెలియదు, ఇప్పటికైనా పైలంగా ఉండొచ్చు కదా, మళ్ళీ ఎందుకు ఇంకో పిల్లని పట్టుకుని డింగ అని ఎగురుతున్నావయ్యా, వద్దయ్యా జానీ మాస్టర్ అని కొంతమంది హితవు కూడా పలికేటోళ్ళు లేకపోలేదు. ఏదేమైనా ఆయన వృత్తి కదా, మనం మాత్రం ఏమంటాం, ఆయన వృత్తే డాన్స్ కోరియోగ్రాఫర్, పక్కన ఒక జంట లేకపోతే ఆయన పాటకు పంట వండదు. సరే మళ్ళొక కొత్త పాటతో అయితే కంబ్యాక్ తీసుకుని అయితే ఇండస్ట్రీని ఊపుతున్నాడు కదా. ఇట్టనే జానీ మాస్టర్ సారు మంచి సినిమాలు చేసుకుంటా బగ్గనే కొరియోగ్రాఫర్లు చేసుకుంటా గతాన్ని మర్చిపోయి మళ్ళీ సక్సెస్ బాట పట్టాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. మన బర్నింగ్ టాపిక్ ఛానల్ నుంచి కూడా మనం కూడా కోరుకుందాం.